ఎట్టకేలకు టైగర్ అటవీశాఖ అధికారులకు చిక్కింది. బెబ్బులిగాండ్రిన్ పాగింది. తూర్పుగోదావరి జిల్లాలో గత 7 రోజులుగా అధికారులను పరుగులు పెట్టిస్తూ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి ఎట్టకేలకు ఈ నెల 6వ తేదీ రాత్రి పట్టుబడింది. అటవీ శాఖాధికారులు, పూణే నుంచి వచ్చిన రెస్క్యూ నిపుణుల బృందం సంయుక్త వ్యూహంతో మండపేట నియోజకవర్గం రాయవరం మండలం కూర్మాపురం గ్రామంలో చాకచక్యంగా పులిని బంధించారు. మహారాష్ట్రలోని తాడోబా ప్రాంతం నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు వచ్చిన పులి వారం రోజులుగా తూర్పుగోదావరి జిల్లాలోని అభయారణ్యాలు, గోదావరి పరివాహక ప్రాంతాలు, పొలాల్లో సంచరించింది. రాజానగరం, రాజమహేంద్రవరం గ్రామీణ మండలాల్లో మూగ జీవాలను వధించింది. ఈ నెల 6వ తేదీ ఉదయం మండపేట మండలం కేశవరం పరిసరాల నుంచి కూర్మాపురంలోని పాలచెర్ల రాజుకు చెందిన ఓ శిథిల గృహంలోకి చొరబడింది. పులి గాండ్రింపులతో స్థానికులు బెంబేలెత్తారు. అటవీ, పోలీసు, రెవెన్యూ శాఖాధికారులు, రెస్క్యూ బృందాలు చేరుకుని దాన్ని బంధించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో రావడంతో ఆపరేషన్కు అడ్డంకులెదురయ్యాయి. పులిపై మత్తు ఇంజెక్షన్ ప్రయోగానికి నిపుణులు ఏర్పాట్లు చేసుకుంటుండగా ఫిబ్రవరి 6వ తేదీ మధ్యాహ్నం 1:30 సమయంలో శిథిల గృహం నుంచి ఒక్కసారిగా బయటకొచ్చి వరి పొలాల్లోకి పరుగులు తీసింది పులి. అక్కడ్నుంచి శివారులోని ఇళ్ల సమీపంలోకి రావడంతో ఓ కానిస్టేబుల్ అందర్నీ అప్రమత్తం చేశారు. అనంతరం దుర్గమ్మ గుడి సమీపంలోని కొలగాని సత్తిబాబుకు చెందిన పశువుల పాకలోకి చేరి సాయంత్రం వరకు దాదాపు 5 గంటల పాటు అక్కడే నిద్రచేసింది. పులి ఎలా బయటకు వస్తుంది, దాని కదలికలు ఎలా ఉంటాయో ముందుగానే అంచనా వేసిన నిపుణులు 2-3 ప్రాంతాల్లో వలలు వేసి మత్తు ఇంజెక్షన్ల గళ్లతో సిద్ధమయ్యారు. పాక చుట్టూ, భవనాల చుట్టూ వలలు వేశారు. పాకలోని 2 గేదెలపై పులి దాడికి ప్రయత్నించగా అవి తీవ్రంగా ప్రతిఘటించాయి. అనంతరం పులి బయటకు రాగా ఒకసారి గన్తో మత్తు ఇంజెక్షన్ ప్రయోగించినా విఫలమైంది. 100 మీటర్ల దూరం వెళ్లిన పులిపై రెండోసారి మత్తు ఇంజెక్షన్ ప్రయోగించగా మత్తెక్కి అక్కడి చెరువుగట్టు వద్ద పడిపోయింది. తరువాత వెంటనే పులిని బోనులో బంధించి రాజమహేంద్రవరం తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించి విశాఖపట్నంలోని జంతు సంరక్షణ కేంద్రానికి అధికారులు చేర్చారు. మొత్తం మీద పులి కథ ఈ విధంగా సుఖాంతమైంది.